హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తన్యా టు గైడ్. ఈరోజు ఈ వీడియోలో మార్నింగ్ నేను 6th, 7th, 8th, 9th రిజల్ట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసిన కదా. సో వాటి గురించి కొంచెం డీటెయిల్గా చెప్దామని. సో కొంచెం బిజీ స్కెడ్యూల్ ఉండే, అందుకోసమని చాలామంది కాల్స్ మెసేజెస్ చేశారు. ఐఎమ్ సో సారీ ఐ కుడెంట్ ఆన్సర్ ఫర్ యువర్ కాల్స్, ఎందుకంటే నాకు కూడా వర్క్ ఉండే. అండ్ ఒకవేళ మీరు ఎవరైనా డౌట్స్ ఉంటే ఫస్ట్ మెసేజ్ చేయండి, డైరెక్ట్గా కాల్ చేస్తే నేనైతే ఆన్సర్ చేయకపోవచ్చు, ఎందుకంటే ఐమ్ గెటింగ్ టూ మచ్ ఆఫ్ కాల్స్. సో ఫస్ట్ మీ రీజన్ ఏంటి అనేది చెప్పండి, అది నిజంగా నేను కమెంట్స్లో మెన్షన్ చేయండి అయితే నేను ఆన్సర్ చేస్తాను. ఇంకా ఈ రిజల్ట్స్ గురించి మనము చూస్తే మార్నింగ్ చెప్పిన ఇట్లా రిజల్ట్స్ డిక్లేర్ అయినాయి, చెక్ చేసుకునేటి వాళ్ళు చెక్ చేసుకోండి అనేసి. దీంట్లో చాలామంది మా నేమ్స్ లేదు, మంచి ర్యాంక్ వచ్చినా లేదు అనేసి అడిగారు. 6th, 7thలో లేని వాళ్ళు అంటే లైక్ 6th క్లాస్ కానివ్వండి, 7th క్లాస్ కానివ్వండి, లేని వాళ్ళైతే మీరు కంపల్సరీగా డిసప్పాయింట్ అవ్వకండి. ఎందుకంటే 6th, 7thది అలాట్మెంట్ అనేది మనకి బ్యాక్లాగ్ వేకెన్సీ అన్నమాట, డైరెక్ట్ది కాదు. ఓకే, అంటే ప్రతి ఇయర్ కొన్ని సీట్లు ఉంటాయి కదా, ఆ మిగిలిపోయిన సీట్లని భర్తీ చేస్తారు. ఒకవేళ ఆ సీట్లు 100 ఉంటే 100 మందిని తీసుకున్నాక మిగిలిన వాళ్ళకి సీట్లు ఇయ్యరు. ఓకే, సో అందుకోసం అన్నమాట. ఇక్కడ చూడండి, బ్యాక్లాగ్ అని అంత క్లియర్గా మెన్షన్ చేసారు. అంటే ఒక కాలేజ్లో 100 సీట్లు 100 ఉన్నాయి, ఒకటే కాలేజ్లోనైతే ఉండవు. ఒక కాలేజ్లో 2 ఉంటాయి, ఇంకొక దగ్గర 3 ఉంటాయి, 4 ఉంటాయి, ఇంకో కాలేజ్లో అవన్నీ కలిపితే 100 అయినప్పుడు ఒక కాలేజ్లో ఒకటే సీటు కావాలి. అది ఏ కేటగిరీ వాళ్ళకి అవసరం ఉన్నది, ఆ కేటగిరీ ఏంటి అనేది మనకు తెలియదు, అది ఆ కాలేజ్ వాళ్ళకే తెలుస్తుంది. ఒకవేళ బీసీడీ అనుకోండి, బీసీడీ అభ్యర్థి మెరిట్ ఉన్న వాళ్ళని తీసేసుకుంటారు. ఒకవేళ ఎస్సీ అనుకోండి, ఎస్సీలో కూడా సబ్ కేటగిరీస్ ఏబీసీ ఉంటాయి. ఒకవేళ బి వాళ్ళు ఉంటే బి, లేదు అంటే సి వాళ్ళదే ఉంది అనుకోండి, అట్లా తీసుకుంటారు. లేదు ఏ వాళ్ళే ఉన్నారు అంటే అట్లా తీసుకుంటారు. సో ఎవరి కేటగిరీకి అక్కడ సీట్ ఏది ఖాళీగా ఉందనేది చూసి దాన్ని బట్టి వాళ్ళు సెలెక్షన్ అయితే చేసుకుంటారు అనమాట. ఓకే, ఫర్ సపోజ్ అక్కడ బీసీఏ కేటగిరీలోనే సీట్ ఉంటే బీసీబీ వాళ్ళతో భర్తీ అయితే చేయరు. ఆ కేటగిరీలో ఏదైతే ఖాళీగా ఉంటుందో అదే మాత్రమే ఉంటుంది. సో ఇక్కడ బ్యాక్లాగ్ వేకెన్సీస్ అంటే కూడా సేమ్ మనకు అంతే. ఇక్కడ మనం క్లియర్గా చూస్తే స్కూల్ నేము అండ్ డిస్టిక్, స్కూల్ అడ్రస్ అనేసి ఇక్కడ ఇచ్చిండ్రు అన్నమాట. సో ఇది ఒకసారి చూసుకోండి. అందరి నెంబర్స్ ఆర్డర్గా అయితే లేవు, కొంతమందియే ఉన్నాయి. సో దీంట్లో నాకు తెలిసి మళ్ళీ ఒక లిస్ట్ అయితే ఇస్తారు, దీంట్లో మళ్ళీ ఫైనల్ మెరిట్ లిస్ట్ అని. ఎందుకంటే సెలెక్షన్ లిస్ట్ అని ఇచ్చిండ్రు, ఎందుకంటే మనకి నార్మల్గా ఇంతకుముందు 5th క్లాస్ కూడా అట్లనే చేసిండ్రు. బట్ ఈ స్టూడెంట్స్ అయితే డెఫినెట్లీ మీకు మెసేజెస్ కానీ కాల్స్ అని కానీ వస్తే జాయిన్ అయిపోండి. ఇవైతే బ్యాక్లాగ్, మీరు అస్సలు డిసప్పాయింట్ కాకండి. నెక్స్ట్ 9th క్లాస్ వాళ్ళది చెక్ చేసుకోండి. 9th క్లాస్ వాళ్ళు ఏంటంటే డైరెక్ట్ అన్నమాట, అంటే మీకు ప్రతి స్కూల్లో ఎన్ని సీట్లు అయితే ఉన్నాయో సో వాటన్నింటినీ డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేసిండ్రు కాబట్టి సో ఇది కొంచెం ఎక్కువ ర్యాంక్ వచ్చిన వాళ్ళకి కూడా సీటు వచ్చిందనమాట. అండ్ పీడిఎఫ్లో నేమ్ చెక్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు జస్ట్ పీడిఎఫ్ ఓపెన్ చేసి మీ పైన హాల్ టికెట్ నెంబరు నేమ్ కొట్టేసేయండి, ఈజీగా వచ్చేస్తుంది. దాంట్లో కష్టం అయితే ఏమీ లేదు. చాలామంది మా నేమ్ చూడడం రావట్లేదు అని అంటున్నారు. పైన సెర్చ్ బాక్స్ ఉంది కదా, సెర్చ్ బాక్స్లో సెర్చ్ అయితే చేసుకోండి. ఈ స్టూడెంట్స్ ఆల్రెడీ సెలెక్ట్ అయిన వాళ్ళు మీరు మీ సర్టిఫికేట్స్ తోటి రెడీగా ఉండి జాయిన్ అవ్వండి. మీకు కాల్స్ డెఫినెట్లీ సొసైటీ నుండి అయితే కాల్స్ వస్తాయి. ఎక్కడైతే మీరు సెలెక్ట్ అయినారో అక్కడ నుండి మీకు కాల్స్ అయితే రావడం జరుగుతుంది. మీకు ఇంకా పిహెచ్సిలో మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇది ఒక్కటి మీరు తీసేసుకున్న అంటే నాకు తెలిసి ఇప్పటికే ఆల్రెడీ క్యాస్ట్, ఇన్కమ్ కానివ్వండి, రెసిడెన్స్ అవన్నీ రెడీగానే ఉంటుంటే ఒక్క పిహెచ్సి సర్టిఫికేటే, అంటే లైక్ ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ పిహెచ్సి దగ్గర నుండి తీసుకుంటే సరిపోతుంది అనమాట. అదొకటి రెడీగా చేసుకుంటే పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్, సర్టిఫికేట్స్, జిరాక్స్లు ఇవన్నీ తీసుకొని మీరు ఏ కాలేజ్లో అలర్ట్ అయినారు అనేది తెలుసుకొని అక్కడికి వెళ్ళి జాయిన్ అయిపోండి.